చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా ఆయన వెళ్ళి పాల్గొంటూ ఆ కుటుంబంతో మమేకమై మాట్లాడుతూ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఇలా చేస్తున్నాడు. చాలామంది ఎమ్మెల్యేలు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో కావచ్చు, సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కావచ్చు పెద్దగా పాల్గొనలేదు. వాళ్ళ పిఏలో, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ క్యాడర్, సెకండ్ లేయర్ క్యాడర్ ఎక్కువగా పాల్గొంటుంది అని చంద్రబాబు ఇటీవల సీరియస్ అయ్యారంట చాలామంది ఎమ్మెల్యేల మీద. ఆ ఎమ్మెల్యేలలో ఏమన్నా పూతలపట్టు ఎమ్మెల్యే చాలా మంది ఎమ్మెల్యేల విషయం నాకు తెలియదు. నేను పెన్షన్ ఇవ్వని నెలలేదు. నా చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్ ఇవ్వకుండా వేరే వాళ్ళు ఇచ్చిన సందర్భం లేదు. ఇటీవల పొలిటికల్ సర్వే ప్రకారం చంద్రబాబు నాయుడు జరిపించిన దాంట్లో గ్రీను, ఎల్లో, ఆరెంజ్ ఇచ్చారు. పనితీరుని బట్టి ఇచ్చారనమాట. అంటే ఆరెంజ్ ఉండే వాళ్ళని ఒక స్థాయిలోనూ, ఎల్లో ఉండే ఒకటి, గ్రీన్ ఉండే వాళ్ళకి వాళ్ళ స్థాయిలో ఆయన మందలించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అంటే మీరు ఏ మార్పులో ఉన్నారు? గ్రీనా, ఎల్లోనా, ఆరెంజా, ఏ మార్పులో ఉన్నారు మీరు? నన్ను చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు మంచిగా పనిచేయమని, ఏ అవసరం ఉన్నా రమ్మని చెప్పారు కానీ మందలించాల. అన్నం ఇలాగే తింటారా, మీరు ఇలా తింటారా? నోట్లో పెట్టుకొని తింటాం. ఎవరైనా నోట్లోనే పెట్టుకుంటారు, ఇంకాడ పెట్టుకోరు. కానీ అన్నము ఇలా తింటారా అంటే నేను అడిగింది ఏంటి, ఏ రంగులో మీరు ఎల్లోనా, గ్రీనా, ఆరెంజా అంటే చంద్రబాబు గారిని పిలిచి ఇలా లేదు అలా లేదు, ఏ రంగు, ఏ కలర్ ఇచ్చారు మీకు అనేది. నాకు రంగుల గురించి తెలియదు. నేను డిస్కషన్ మాత్రం నేను ఇందాక చెప్పా, మిగిలిన విషయాల గురించి నాకు తెలియదని. నాతో జరిగిన చర్చ గురించి నేను మాట్లాడగలుగుతా. మిగిలినది ఏదైనా అయితే నీకు ఆ హక్కు ఉంది, విశ్లేషకుడుగా లేదంటే జర్నలిస్ట్గా. నేను ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధిగా నా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ విషయంలో నాకు తెలియకుండా నేను కామెంట్ చేయకూడదు.